రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ఆయన అక్కడ ఇందాక చెప్పాను, మీరేమో ఈయన స్వాతంత్ర సమరయోధుడు అన్నారు, కానీ ఆయన మీడియా కనపడగానే అరుస్తున్నాడు ఇది కుట్ర అని. జగన్మోహన్ రెడ్డి కూడా భాస్కర్ పేరుందా, అసలు భాస్కర్ అన్నని తీసుకొచ్చి ఇప్పటిదాకా లేని పేరు వినపడుతోంది అని. అంటే చెవిరెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర పోషించారని. ఎందుకంటే ఒకటి మిథున్ రెడ్డి గారి పేరు వస్తోంది, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. నంబర్ 2 రాజ్ కసిరెడ్డి రెండో పేరు, మూడో పేరు చెవిరెడ్డి. ఇప్పుడు సరే మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా రాలేదు, అఫీషియల్ గా రాలేదు. సో ఈ కీలకమైన ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారానే ఎంటైర్ విజయసాయి రెడ్డి గారు అన్ని ముందే చెప్పేశాడు, సైడ్ అయిపోయాడు ఆయన, అన్ని చెప్పేశాడు కదా. సో ఈ కీలకమైన ఈ ముగ్గురు ఈ కేసులో కీలక పాత్రదారులుగా ఉన్నారంటే ఇది ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? ఇది చైన్ లింక్ అంటారు దీన్ని. ఇది ముగ్గురు కాదు, దాదాపు చాలా లింక్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క లింక్ సిట్ ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీసుకొని జైల్లో కూర్చోబెడుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా పాత గవర్నమెంట్ వారుగా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారుగా మాది కక్ష సాధింపు ద్వారా పనిచేసే ప్రభుత్వం కాదు, ఆధారాలతో పనిచేసే ప్రభుత్వం. ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నాం, ఆధారాలతోనే కేసు మేము ప్రూవ్ చేస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మార్గం ఆయనకి ఎవరు నచ్చకపోతే, ఆయనకి ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి ఎత్తి లోపలేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ మాది కాదు. మా ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మేము ప్రజలు మాకు ఆకాంక్షించి మాకు పరిపాలన పగ్గాలు అప్పచెప్పారు కాబట్టి ఒక ప్రాపర్ వేలో మేము ముందుకు పోతున్నాం. తొందరపడకుండా దూకుడు లేకుండా పూర్తి ఆధారాలు చేతికొచ్చిన తర్వాతే డీటైన్ చేస్తున్నాము. పూర్తి ఆధారాలు ఎక్కడో గాల్లో మాటలు విని ఎవరు చెప్పే మాటలు కాకుండా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే. ఇప్పుడు చెవిరెడ్డి గారు నాకు సంబంధం లేదంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భాస్కర్ని ఎందుకు తీసుకున్నారంటే భాస్కర్ది దాంట్లో పాత్రదారు ఉంది కాబట్టి సిటీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసాం. ఈ లింక్ ఎక్కడికి వస్తుందో చూస్తారు మీరు. ఈ లింకు తిరుపతి దాని ఏమంటారు తుమ్మలగుంట నుంచి ఆయన చెవిరెడ్డి గారు ఉండే తుమ్మలగుంట నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయో అన్నిటినీ ఒక్కొక్కటి పాయింట్ చేసుకుంటా, ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటా అందరినీ ఖచ్చితంగా చట్ట పరిధిలో మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది చెప్పారు కదా, ఇది శాంపుల్ మాత్రమే, ముందుంది పూర్తి షో సినిమా అంతా ముందుంది. ఇది ట్రైలరే. దీని వెనకాల చాలా మందికి నిద్ర పట్టట్లే. చాలా మంది చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డికి భవిష్యత్తు లేకుండా చేయడం కోసమే ఇలా చేస్తున్నాడు అనే మాట కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డికే భవిష్యత్తు లేదు, చెవిరెడ్డి గారికి భవిష్యత్తు ఏందన్నా? జగన్మోహన్ రెడ్డి గారికే భవిష్యత్తు లేదు. ఆయనకి ఈరోజు 11 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పులివెందుల్లో ఏ విధంగా తీర్పిస్తారో చూస్తున్నారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోడల మీద మిగిలిపోయారు. 5 సంవత్సరాలు వైనాట్ 175 అని చెప్పి దాని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తీర్పు ఏ విధంగా ఉందో చూశారు కదా. మా పరిపాలన ఇప్పటికే 1 సంవత్సరం అయింది, ఇంకా ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆల్టర్నేట్ వద్దనుకొని అసలు ఇంకా మాకు ఎన్డీఏ కూటమి కాకుండా ఇంకేం వద్దని చెప్పి ఒక అభిప్రాయంలోకి వచ్చే దిశగా మా పరిపాలన ఉంటుంది. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా మేమేమేమి అనుకుంటున్నామో దాన్ని వేగంగా ముందుకు తీసుకోపోలేకపోతున్నాం. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంత విధ్వంసం చేయకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ ఏం చేద్దామన్నా దానికోసం చేసుకున్న పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2019లో ఓటు వేసిన పాపానికి మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా సిట్ అయితే ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెడుతుంది. రైట్ సాగర్, ఒక్క నిమిషం సాగర్ చెప్పండి, 1 minute. ఇప్పుడు మనం తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే మనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత పరిపాలనాపరమైన సంబంధించిన విషయాలు ఉంటాయి మనకు తెలుసు. మరి శ్రీలంక నుంచి లెటర్ వస్తే